ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద ఇల్లు లేని కుటుంబాల కోసం ఉచిత గ్రామీణ గృహాలను మంజూరు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ పథక నిర్వహణలో ఆవాస్ ప్లస్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్కర్ టూల్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. PMAYG ఆవాస్ ప్లస్ కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి కేంద్రం ఒక ప్రత్యేకమైన AI ఆధారిత టూల్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే సొంత స్థలంలో పక్కా ఇల్లు ఉన్నప్పటికీ మళ్లీ గృహ నిర్మాణం కోసం అప్లై చేసుకునే వారిని ఈ టూల్ గుర్తిస్తుంది. అధికారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారు అర్హుడా కాదా అనేది జియో ట్యాగింగ్ ఫోటోల ఆధారంగా AI నిర్ణయిస్తుంది. ఈ అధునాతన వ్యవస్థ ద్వారా దరఖాస్తుదారుల తనిఖీ ఆటోమేటిక్గా పూర్తవుతుంది. అలాగే దరఖాస్తులను ఆమోదించే విషయంలో జియో ట్యాగింగ్తో కూడిన ఫోటోలను పూర్తి ట్రాన్స్పరెన్సీ కలిగి ఉంటుంది. దీనికి తోడు క్షేత్రస్థాయి అధికారులు 3 స్థాయిల్లో ఆయా అప్లికేషన్స్ను పునఃపరిశీలన చేస్తారు. ఇక అప్లికేషన్స్ను ఆన్లైన్, మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇది పారదర్శకతను పెంచుతుంది. అర్హత లేని వారి దరఖాస్తులను 100% ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. ఆవాస్ ప్లస్ యాప్లో అప్లోడ్ చేసిన స్థలం, ప్రస్తుత నివాస ఫోటోలను AI చెక్కర్ టూల్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. పునాది దశ, గోడల నిర్మాణం, సిమెంట్ ప్లాస్టింగ్, స్లాబ్ వేయడం, పూర్తి స్థాయి నిర్మాణం వంటి దశలను విశ్లేషిస్తుంది. నిర్మాణం 80% కంటే ఎక్కువగా పూర్తయిందని గుర్తించినట్టయితే ఆ దరఖాస్తులను అనర్హుల జాబితాలోకి చేర్చుతారు. తదుపరి చర్యల నిమిత్తం రాష్ట్ర అధికారులకు పునఃపరిశీలనకు వాటిని పంపుతారు. దీని ద్వారా నకిలీ దరఖాస్తులను సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. సొంత స్థలం ఉండటం తప్పనిసరి కానప్పటికీ దరఖాస్తుదారులకు పక్కా ఇల్లు అయితే ఉండకూడదు. నిరాశ్రయులైన కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారులు ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాను కలిగి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుకు జత చేయాల్సిన డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్, బ్యాంక్ పాస్బుక్, ఫొటోస్ ఉంటాయి. ఇక ఈ పత్రాలను గ్రామ సచివాలయంలో అందించాలి. దీని తర్వాత జియో ట్యాగింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ ఎంట్రీని పూర్తి చేస్తారు. పునాది, స్లాబ్ వంటి దశల వారీగా నిధులు రిలీజ్ చేస్తారు.